అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఛందస్సులో భాగంగా ఉత్పలమాల పద్య లక్షణాలని ఎలా చేయాలి, మనం ఎలా గుర్తుపట్టాలి, ఉత్పలమాల లక్షణాలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఉదాహరణలతో తెలుసుకుందాం. ఇంతకుముందే మన ఛానల్లో లఘువు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి అనేటటువంటి వీడియోలు కూడా చేయడం జరిగింది. ఆ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ఈ వీడియోలో ఉత్పలమాల లక్షణం అలాగే ఉదాహరణల గురించి వివరంగా తెలుసుకుందాం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ ఉత్పలమాల పద్య లక్షణాలను గమనిద్దాం. ఈ పద్యంలో ఉత్పలమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. పాదము అంటే ఒక లైన్. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. అట్లాగే ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఒక్కసారి గమనిద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇక్కడ 4 పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదంలో 20 అక్షరాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి పాదంలో భరణ భబరవ అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. ఇదే ఆర్డర్లో రావాలి. భ ర న భభరవ ఒక మంత్రంలాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే యతి స్థానం 10వ అక్షరం. యతి అంటే ఏంటో పద్యంలో ఉదాహరణ చెప్పేటప్పుడు వివరంగా చెప్తాను. అలాగే ప్రాస నియమం కలదు. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రాస నియమం అంటే ఏంటంటే మొదటి పాదంలోని 2వ అక్షరం ఇక్కడ తా ఉంది కాబట్టి ఈ 4 పాదాల్లో కూడా 2వ అక్షరాన్ని గమనిస్తే త తే త అంటే తా గుణింతానికి సంబంధించిన అక్షరాలే ఉండాలి. అంటే మొదటి పాదంలో 2వ అక్షరం నా ఉంటే మిగతా అన్ని పాదాల్లో నా గుణింతానికి సంబంధించిన అక్షరాలు ఉండాలి. లేదా రా ఉంటే మిగతా అన్ని పదాల్లో రా గుణింతానికి సంబంధించిన అక్షరాలు. ఇక్కడ ఏ అక్షరం ఉంటే మిగతా అన్ని పాదాల్లో కూడా గుణింతం మారొచ్చు, కానీ అక్షరం మాత్రం మారదు. దాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. పరీక్షలో ప్రశ్న కూడా అడుగుతారు. ప్రాస అంటే ఏమిటని ప్రశ్న అడుగుతారు. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. మొదటి పాదంలో నా ఉంటే మిగతా అన్ని పాదాల్లో కూడా నా లేదా నా గుణింతానికి సంబంధించిన అక్షరం. అక్షరం మాత్రం అదే ఉంటుంది, గుణింతం మాత్రం మారవచ్చు. అలాగా ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అలాగే 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణ భబరవ అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. అట్లాగే యతి స్థానం అనేటటువంటిది 10వ అక్షరం. ప్రాస నియమం కూడా కలదు. ఇక్కడ ఒక పద్యాన్ని రాశాను. ఈ పద్యంలో ప్రతి పాదాన్ని కూడా గణ విభజన చేసి ఇది ఉత్పలమాలకు చెందిందా కాదా మనం గమనిద్దాం. ముందుగా మనం చేయాల్సింది ఒకటి, ఎప్పుడైనా సరే పద్యాన్ని గణ విభజన చేసేటప్పుడు 3 అక్షరాల గణాలుగా విభజించుకోవాలి. ఎన్ని అక్షరాల గణాలుగా? 3 అక్షరాలు. అంతకుముందు మనం ఏం చేయాలంటే సున్నా కానీ విసర్గ కానీ పొల్లు హల్లులు కానీ ఏవైనా ఉన్నాయా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి 0తో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. అలాగే పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. అలాగే విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. 0ను అదనంగా మనం లెక్కించిన అవసరం లేదు. ఈ 2 అక్షరాలు కలిపి ఒకటే. 0ను ఇంకొక నెంబర్గా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. 0తో కలిపి ఇది ఒక అక్షరంగా మనం పరిగణించాలి. అది గుర్తుపెట్టుకోండి. చూద్దాము. ఇప్పుడు 0లు పొల్లుహల్లు విసర్గలు ఏవైనా ఉన్నాయో చూసాము. ఒకటి కనిపించింది. తర్వాత 3 అక్షరాల గణాలు ఎట్లా చేయాలంటే 1 2 3 వీలైనంత వరకు ఇలాగా 1 2 3 అనుకొని మాత్రమే ఆ గణ విభజన చేయండి, సులభంగా ఉంటుంది. అలాగా 1 2 3 1 2 3 1 2 3 0 అనేటటువంటిది సపరేట్గా ఇంకొక అక్షరంగా భావించకూడదు. 0తో కలిపి ఇది మొత్తం కూడా ఒక అక్షరంగా పరిగణించాలి. అలాగే 1 2 3 చివర్లో 1 2 3 అక్షరాలు గనక ఉంటే మనం అదొక గణంగా పరిగణించాలి. 3 లేవు కాబట్టి అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు చూద్దాము. ఛందస్సు గురు లఘువుల పరిచయం ఉన్న వాళ్ళకు ఇది సులభంగా ఉంటుంది. ఒక్కసారి చూద్దాము. ఓ అనేటటువంటి అక్షరం దీర్ఘాక్షరం కాబట్టి గురువు. తే అనేటటువంటిది
హ్రస్వాక్షరం. ఇంకా గుర్తుపట్టాలంటే తాలో ఏ అచ్చు ఉంది, తే అంటే త్ ప్లస్ ఏ అనేది హ్రస్వాక్షరం కాబట్టి ఇది లఘువు. లాలో ఆ ఉంటుంది కాబట్టి ఇది లఘువు. గా అనేటటువంటిది దీర్ఘాక్షరం గురువు. అణ కూడా చివరిలో ఆ పలుకుతుంది కాబట్టి లఘువు. నీ అంటే నాలో ఈ ఉంది, ఈ అంటే దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. అలాగే పే దావు ఈ మూడు కూడా హ్రస్వాక్షరాలు ఉన్నాయి కాబట్టి లఘువులు. ఇక్కడ లో అనేటటువంటిది మనకు లఘువు కావాలి, కానీ దాని పక్కనటువంటి అక్షరం మనం ఏ అక్షరాన్ని ఘన విభజన చేయాలన్నా దాని పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని గమనించాలి. గమనిస్తే అది సంయుక్తాక్షరం అన్నా ద్విత్వాక్షరం అన్నా ఉంటే గనక ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. సాధారణంగా లో అనేటటువంటిది లాలో ఓ ఉంది, అది హ్రస్వాక్షరం అవుతుంది, లఘువు అవుతుంది. కానీ ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు రాస్తున్నాను. ఈ ద్విత్వాక్షరం ఏమవుతుంది, లఘువు అవుతుంది. ఒకవేళ దీనికి దీర్ఘం గనక ఉంటే ఇది కూడా గురువు అయ్యేది. ఎందుకంటే ద్విత్వాక్షరాలు లఘువులు, దీర్ఘాలతో కూడిన ద్విత్వాక్షరాలు గురువులు అవుతాయి. ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నా అనేటటువంటి హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ సున్నాతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులు కాబట్టి ఇది గురువు. ఖ ఖ అంటే ఖ ప్లస్ ఆ కాబట్టి ఇది కూడా లఘువు. మా అనేటటువంటిది లఘువు. హా అంటే దీర్ఘము, హాలో ఆ ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. రా లఘువు, వా లఘువు కావాలి. కానీ ఇక్కడ మహారవమ్ములి ఇది మొత్తం కూడా ఒక పదం కాబట్టి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ఇక్కడ ద్విత్వాక్షరం అనేటటువంటిది లఘువు, దీర్ఘాక్షరము గురువు. ఒక్కసారి మనము 3 అక్షరాల గణాలు గుర్తుండాలంటే సులభంగా భజస, యరత, మన ఇది గుర్తుంటే చాలు. భ జ స య ర త మన ఈ ఛందస్సు మన కోసం మనదే కాబట్టి మన. చూద్దాము. స్టార్టింగ్ గురువు, మిడిల్ గురువు, ఎండింగ్ గురువు. స్టార్టింగ్ లఘువు, మిడిల్ లఘువు, ఎండింగ్ లఘువు. మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులు. ఇక్కడ స్టార్టింగ్లో గురువు అన్నాం కాబట్టి మిగతా 2 లఘువులు. మధ్యలో గురువు అన్నాం కాబట్టి అటు ఇటు లఘువులు. చివరిలో గురువు అన్నాం కాబట్టి ముందు 2 కూడా లఘువులు. స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ ఈ మంత్రంలాగా గుర్తుపెట్టుకోవాలి. భజస, యరత, మన. ఇక్కడ యా అంటే స్టార్టింగ్ లఘువు అన్నాం కాబట్టి మిగతా 2 గురువులు. అలాగే రా అంటే మధ్యలో లఘువు అన్నాం కాబట్టి అటు ఇటు గురువు. తా అంటే చివరిలో లఘువు అన్నాం కాబట్టి ముందు 2 కూడా గురువులు. ఇక్కడ మనము ఇంకొకటి గమనించాలి. పరీక్షలో ప్రశ్న ఆది గురువు కలిగినటువంటి గణమేంటి అంటే భగనము. బా అంటే భగనము అని అర్థం. గణము అంటే ఒక గ్రూప్. బా గ్రూపులు ఏముంటాయి, ఒక గురువు 2 లఘువులు ఉంటాయి. అలాగే మధ్య లఘువు కలిగిన గణం. మధ్య లఘువు దేంట్లో ఉంటుంది అంటే ఇక్కడ రగణంలో ఉంటుంది. ఇక్కడ సగణంలో కూడా మధ్య లఘువు ఉంది కదా అంటే ఉంది, కానీ దాంతోపాటు ఆది లఘువు కూడా ఉంది. అంటే 2 లఘువులు ఒక గురువు ఉంది కాబట్టి ఈ సగణం కాదు. మధ్య లఘువు కలిగిన గణం ఏంటి, రగణం మాత్రమే అవుతుంది. అన్ని గురువులు కలిగిన గణం మగనం. ఆది అంటే మొదట, మధ్య అంటే మిడిల్, అలాగే అంత్య అంటే చివర అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అలాగే అన్ని లఘువులు కలిగిన గణం నగనం. ఆది లఘువు కలిగినటువంటి గణం ఏంటంటే యగనం. ఇవి ఈ రకంగా ప్రశ్నలు అడుగుతుంటారు, వీటిని కూడా గమనించండి. అలాగే వగనము అంటే ఒక లఘువు ఒక గురువు ఉంటే దాన్ని వగనము అంటారు లేదా లగ అని అంటారు. గమనించండి. ఇక్కడ చూద్దాము. ఆది గురువు కలిగిన గణం భగనం. ఇట్లా రాసుకుంటే సులభంగా మనం చేసుకోవచ్చు అనమాట. మధ్య లఘువు ఉన్నటువంటిది రగనం, అన్ని లఘువులు ఉంటే నగనం, మళ్ళీ ఆది గురువు భగనం, భగనం, మధ్య లఘువు రగనం, లఘువు గురువు ఉంటే దాన్ని వగనం అంటారు. వచ్చినటువంటి గణాలు చూసుకుంటే భ ర న భబ రవ అదే ఆర్డర్లో వచ్చింది. వరుస క్రమంలో భరణ బబరవ అనేటటువంటి గణాలు వచ్చాయి. మొత్తం అక్షరాలు కూడా గమనిద్దాం. 1 2 3 4 5 6
6 ఇంటూ 3 18. ఇవి 3 గణాలు కాబట్టి 6 ఇంటూ 3 18. ఇక్కడ 2 గణాలు ఉన్నాయి, 1 2, కాబట్టి 18 ప్లస్ 2 20. మొత్తం అక్షరాలు ఎన్ని? 20 వచ్చింది. అలాగే భరణ బబరవ అనేటటువంటి గణాలు కూడా ఉన్నాయి. యతి అంటే విరామము లేదా విశ్రాంతి అని అర్థం. ఓకే, యతి మైత్రి వేరు, యతి వేరు. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతి స్థానం అనేటటువంటిది ప్రతి పద్యంలో మారుతుంది. ఉత్పలమాల్లో 10వ అక్షరం, చంపకమాల్లో యతి స్థానం 11వ అక్షరం, ఇట్లాగా యతి స్థానం మారుతుంది. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు, పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. యతి మైత్రి అనేటటువంటిది పద్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ యతి స్థానం 10వ అక్షరం అన్నారు కాబట్టి 3 6 9. 10వ అక్షరం ఏంటి? ఇక్కడ మొదటి అక్షరాంట్లో ఉన్నటువంటి ఓకి, అలాగే 10వ అక్షరం లాలో ఉన్నటువంటి ఓకి యతి వేయడం జరిగింది. ఇక్కడ అచ్చుతో యతి వేయడం జరిగింది, ఇది గమనించాలి. అలాగే 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం కూడా చూస్తే ఇలాగే భరణ బబరవ అనేటటువంటి గణాలు రావాలి. పద్యం రాయడం అంటే సులభమైనటువంటిది కాదు. అర్థాన్ని తెలుపుతూ అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నియమాలన్నీ కూడా అనుసరింప చేయాలి. అప్పుడే ఆ పద్యం అనేటటువంటిది తయారవుతుంది. ఒక్కసారి చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ముందు పద్యాన్ని గణ విభజన చేయాలంటే సున్నాలు కానీ, విసర్గలు కానీ, పొల్లు హల్లులు కానీ ఏమైనా ఉన్నాయా గమనించాలి. ఇక్కడ సున్నాలు, విసర్గలు, పొల్లు హల్లులు లేవు. తర్వాత 3 అక్షరాలు 1 2 3, అలాగే 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, ఇలాగా చివర్లో 2 అక్షరాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క అక్షరం చూద్దాము. బూ అంటే బాకు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తా లఘువు, లా లఘువు. అలాగే మే అనేటటువంటి లఘువు అవుతుంది, కానీ దాని పక్కన ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరం ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి గురువు, ద్విత్వాక్షరము లఘువు. నో అనేటటువంటి లఘువు కావాలి, కానీ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు అవుతుంది. అలాగే ద్విత్వాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. మో లఘువు, గీ లఘువు, ఎందుకంటే ఇవన్నీ హ్రస్వాక్షరాలు. ఇక్కడ బో అనేటటువంటి అక్షరము లఘువు కావాలి, కానీ ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి గురువు, లఘువు, లఘువు. అలాగే పే అనేటటువంటి లఘువు కావాలి, కానీ ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి గురువు, లఘువు, లఘువు. ఇక్కడ యా అనేటటువంటిది లఘువు కావాలి, కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, సంయుక్తాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. తో అనేటటువంటి దీర్ఘాక్షరం కాబట్టి గురువు, లఘువు. ఓ అనేటటువంటిది గురువు, ఎందుకు అంటే దీర్ఘాక్షరాలు కాబట్టి. చూద్దాము. గురువు, లఘువు, లఘువు. ఆది గురువు కలిగిన గణం భగనం, మధ్య లఘువు రగనం, అన్ని లఘువులు నగనం. ఇట్లాగా ప్రాక్టీస్ చేయాలి. ఆది గురువు భగనం, మళ్ళీ ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, అలాగే లఘువు గురువు. లఘువు గురువు ఉంటే ఏమవుతుంది అంటే అది వగనం అవుతుంది. చూద్దాం. భరణ బబరవ. భరణ బబరవ అనేటటువంటి గణాలు వచ్చాయి. 4 పాదాలు ఉన్నాయి. మొత్తం అక్షరాలు చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6. 6 ముళ్ళు 18 ప్లస్ చివర్లో 2 అక్షరాలు కాబట్టి 20 అక్షరాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ యతి స్థానం చూసుకున్నట్టయితే 3 6 9. ఇక్కడ ఉన్నటువంటి బాకు, ఇక్కడ ఉన్నటువంటి బాకు యతి వేయడం జరిగింది, హల్లుతో యతి వేయడం జరిగింది. 3వ పాదం చేసే ముందు సున్నాలు, విసర్గలు, పొల్లు హల్లులు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ పొల్లు హల్లు ఉంది. ఎందుకు గీత గీయడం జరిగిందంటే ఇవి రెండూ కలిపి ఒక అక్షరంగా పరిగణించాలి అని. చూద్దాము. 3 అక్షరాలు 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. 1 2 3 అనుకోవడం సులభం, కానీ ఇక్కడ పొరపాటు జరగకూడదు అనే ఉద్దేశంతో 1 2 3 అనుకుంటున్నాం. ఇవి రావనో ఇంకేదోనో కాదు. ఇక్కడ 1 2 3 కాదు, ఇవి 1 ఇది 2. ఎందుకంటే పొల్లు హల్లుతో కడిపి ఇది ఒక అక్షరంగా పరిగణించాలి. ఓకే, చూద్దాము. హో అనేటటువంటిది గురువు, తే లఘువు, లా లఘువు. అలాగే వా అనేటటువంటి దీర్ఘము కాబట్టి గురువు అవుతుంది. ఒకవేళ గురువు కాకుండా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు అయ్యేది. చి అనేటటువంటిది సంయుక్తాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అలాగే వే అనేటటువంటిది గురువు అవుతుంది, ఎందుకంటే దీర్ఘంతో కూడిన అక్షరం. ఇవి 3 కూడా
హ్రస్వాక్షరాలు లఘువులు. ఓ అనేటటువంటి లఘువు కావాలి, దాని పక్కన ద్విత్వాక్షరం ఉంది కాబట్టి గురువు. ద్విత్వాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. కా అనేటటువంటిది హ్రస్వాక్షరము. ది అనేటటువంటిది గురువు. ఎందుకు ది గురువు పెట్టాము? దాలో ఈ ఉంది కదా అంటే దాని పక్కనటువంటి అక్షరము దాని పక్కనటువంటి అక్షరం ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. ద్విత్వాక్షరము లఘువు. ఇక్కడ నా లఘువు. ఓ అనేటటువంటి దీర్ఘం కాబట్టి గురువు. దా లఘువు. యా అనేటటువంటి దీర్ఘం ఉంది, దాంతోపాటు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు. ద్విత్వాక్షరము లఘువు. రు అనేటటువంటి లఘువు కావాలి, కానీ పొల్లు హల్లుతో కూడిన అక్షరం కాబట్టి గురువు. మళ్ళీ పొల్లు హల్లుకు గురువు లఘువు పెట్టొద్దు, ఈ రెండింటిని కలిపి గురువు. ఓకే, అందుకే మనం దీనికి అండర్లైన్ చేశాము. చూద్దాము. ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, అన్ని లఘువులు నగనం. అలాగే మళ్ళీ ఆది గురువు భగనం, ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, లఘువు గురువు ఉంటే అది వగనం. భరణ బబరవ అనేటటువంటి గణాలు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి మొదటి అక్షరం హో, 10వ అక్షరం చూద్దాం. 3, 6, 9, 10. ఇక్కడ ఉన్నటువంటి ఓ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓకి ఎతివేయడం జరిగింది, అంటే అచ్చుతో ఎతివేయడం జరిగింది. ఇక్కడ చివరి పాదం చూద్దాము. సున్నాలు, విసర్గలు, పొల్లు హల్లులు ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ పొల్లు హల్లు ఉంది, ఇక్కడ సున్నాతో కూడిన అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 1 2 3 1 2 3 ఇట్లాగా 1 2 3 చేసుకోవాలి. దాంతోపాటు పద్యాన్ని మనం ఆన్సర్ షీట్లో కాపీ చేసుకునే ముందు ఒక అక్షరం మిస్ అయినా, పొరపాటును ఒక అక్షరం మర్చిపోయినా కూడా ఘన విభజన అనేటటువంటి మొత్తం తప్పుపోతుంది. కొంచెం జాగ్రత్తగా గమనించి రాయాలి. ఇక్కడ చూద్దాం. 1 1 2 3 చివర్లో పొల్లు హల్లు ఉంది. ఈ 2 ఇది ఒక అక్షరం, పొల్లు హల్లుతో కూడింది ఒక అక్షరం. కాబట్టి చూద్దాం. ప్రి అనేటటువంటిది ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. ఎందుకంటే దీర్ఘం ఉంది కాబట్టి, దీర్ఘంతో కూడిన సంయుక్త అక్షరం కాబట్టి గురువు. ఒకవేళ దీర్ఘం లేకపోతే లఘువు అయ్యేది. తా అనేటటువంటిది లఘువు, జా లఘువు, లే అనేటటువంటిది గురువు, జా లఘువు. సు అనేటటువంటిది కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘంతో కూడిన అక్షరాలన్నీ గురువులు. లఘువు 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 హ్రస్వాక్షరాలు. లి అనేటటువంటిది గురువు అవుతుంది. కృ అనేటటువంటిది సంయుక్త అక్షరమా ద్విత్వాక్షరమా? ఒక్కసారి గట్టిగా ఆలోచించుకోండి. కృ అనేటటువంటిది సంయుక్త అక్షరమా ద్విత్వాక్షరమా? ఇక్కడ ఏమాత్రం పొరపాటు చేయకూడదు. కృ అనేటటువంటి అక్షరం సంయుక్తాక్షరం కాదు, ద్విత్వాక్షరం కూడా కాదు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు యొక్క గుర్తు రావడం. కాకు రావత్తు, కాకు మావత్తు, కాకు యావత్తు, అలా వస్తే సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏంటి? అదే హల్లుకు అదే గుర్తు ఉండాలి. ఇక్కడ కాకు రుత్వం ఉంది. రుత్వం అనేటటువంటిది అచ్చు యొక్క గుర్తు, హల్లు యొక్క గుర్తు కాదు. ఇక్కడ రుత్వంతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా మనకు లఘువులు అవుతాయి. ఎప్పుడు అంటే దీర్ఘం లేనప్పుడు. కాబట్టి కృ అనేటటువంటిది లఘువు, తా లఘువు, దే అనేటటువంటి దీర్ఘంతో కూడిన అక్షరం గురువు, వా లఘువు, నా లఘువు. ది అంటే ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తా లఘువు. రా అనేటటువంటి లఘువు అవుతుంది, సున్నాతో కూడినటువంటి అక్షరం కాబట్టి గురువు, గా లఘువు. ము అనేటటువంటి లఘువు కావాలి. కానీ పొల్లు హల్లుతో కూడిన అక్షరం, అచ్చు లేనటువంటి హల్లును పొల్లు హల్లు అంటారు. పొల్లు హల్లుతో కూడిన అక్షరం కాబట్టి గురువు. చూద్దాము. మళ్ళీ ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, అన్ని లఘువులు నగనం. అలాగే ఆది గురువు భగనం, ఆది గురువు భగనం, మధ్య లఘువు రగనం, లఘువు గురువు ఉంటే వగనం. భరణ భబరవ. ప్రతి పాదంలో చూసుకున్నట్టయితే భరణ భబరవ అనేటటువంటి గణాలు వచ్చాయి. ఇక్కడ 4 పాదాలు కూడా ఒకే రకమైనటువంటి గణాలు ఉన్నాయి. ఏ గణాలు? భరణ భబరవ. ఎక్కడ కూడా మార్పు లేదు. ఆది మొదటి గణం అన్నిట్లో భగనమే ఉన్నాయి, చివర్లో అన్నిట్లో వగనమే ఉంది. ఇదే ఆర్డర్లో వచ్చింది. ఆర్డర్ అనేటటువంటి కూడా భరణ భబరవ అనేటటువంటి ఆర్డరే వచ్చింది.
ప్రతి దాంట్లో కూడా పదవ అక్షరం యతి స్థానం వచ్చింది. అలాగే ప్రాస నియమం, ప్రాస అంటే మనం ముందే చెప్పుకున్నాం, పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. యతి అంటే ఏంటి? పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతి వేరు, యతి స్థానం వేరు. యతి స్థానం ఉత్పలమాల్లో 10వ అక్షరం, చంపకమాల్లో 11వ అక్షరం. దీన్ని గమనించాలి. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరం. యతి స్థానం అనేటటువంటిది పద్య లక్షణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దీంట్లో 4 పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి నియమాలన్నీ కూడా ఈ పద్యపాదంలో ఉన్నాయి. కాబట్టి ఈ పద్యపాదం మొత్తం కూడా ఉత్పలమాలకు చెందినటువంటిది. మనకు పరీక్షలో ఒకటే పద్యపాదం ఇస్తారు, జాగ్రత్తగా గమనించి రాయాలి. ఎక్కడో ఒక చోట పొరపాటు అయ్యింది అంటే మిగతా అన్ని గణాలు చక్కగా వచ్చాయి. బరణ బబర వచ్చింది, చివర్లో 2 లఘువులు వచ్చాయి. ఇక్కడ గుడి దీర్ఘం ఉండదు. ఒకవేళ ఇక్కడ చూద్దాము, ఇక్కడ రు అనేటటువంటిది ఒక్కటే ఉంది. ఓకే, రు అనేటటువంటిది ఒకటే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చివరిలో మనకు పద్యపాదంలో ఒకటే పద్యపాదం ఇస్తారు, చివరి అక్షరం లఘువు వచ్చింది. మిగతా అన్నీ కూడా బరన బబర అనేటటువంటివి వచ్చాయి, చివరిలో లఘువు వచ్చింది. మనం ఏం చేయాలి అంటే దాని పక్కన సంయుక్తాక్షరమో ద్విత్వాక్షరమో ఇలాగా ఉండాలి అనుకొని కళ్ళు మూసుకొని గురువు పెట్టేసేయాలి. ఇక్కడ మాత్రం ఉంది. మనం చేసేటప్పుడు బుక్లో ఉన్నటువంటిది కాపీ చేసుకుంటాం, రాసుకుంటాం. కానీ పరీక్షలో ఎట్లా అడుగుతారంటే ఎక్కడి నుంచో వేరే కావ్యంలోంచి ఇస్తారు. మనకు సిలబస్లో ఉన్నది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, అప్పుడు చివరి అక్షరం 2 లఘువులు వస్తుంటే లఘువు గురువు అని పెట్టేసేయండి. ఎందుకు పెట్టాలి అంటే ఉత్పలమాలలో బరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకోవాలంటే నెక్స్ట్ తర్వాతి పాదంలో సంయుక్తాక్షరమో ద్విత్వాక్షరమో ఉంది కాబట్టి ఇక్కడ గురువు పెట్టేసి బరణ బబరవ ఇది ఉత్పలమాలకు చెందింది అని మనం రాసేసేయాలి. అది గమనించండి. ఇవి ఉత్పలమాలకు చెందినటువంటి పద్య లక్షణాలు ఉదాహరణతో సహా.